గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఇతను ఒక పెద్ద స్టార్ అన్న ఒక బిరుదుండింది. ఆ స్టార్‌ని కరెక్ట్‌గా నిజం చేసుకున్నాడు. నిజం చేసుకున్న హీరో 'రామ్ చరణ్'. కారణం ఏందంటే 256 అడుగుల బిగ్గెస్ట్ కటౌట్ ఇన్ ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఒక సినిమా హీరోకి ఇంత పెద్ద కటౌట్ ఫస్ట్ టైమ్ జరిగింది. అందుకనే దీనికి చాలా అవార్డ్స్ కూడా దక్కనున్నాయి. ఇకపోతే ఇంకా 2025 జనవరి 10 గురించి ప్రపంచం అందరూ వెయిట్ చేస్తున్నారు. కారణం మెగా ఫ్యామిలీలో నుంచి వస్తున్న ఈ మెగా పవర్ స్టార్ 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. మీరు గమనిస్తే 'ట్రిపుల్ ఆర్'లో కూడా చాలా చాలా ఇంపార్టెంటు ఫస్ట్ అందరూ కూడా స్టన్ అయిపోయి సినిమాకి లాక్ అయిపోయే సందర్భం 'రామ్ చరణ్' ఇంట్రడక్షన్ సీన్. ఆ ఒక్క సీను మొత్తం అసలుకి ఎలా ఉండబోతుంది సినిమా అనేదాన్ని అందరికి లాక్ చేసింది. అలాగనే అలాంటి సీన్స్ ఈ సినిమాలో అనేకం ఉంటాయి. 'రామ్ చరణ్' నట విశ్వరూపాన్ని చూడొచ్చని చెప్పి గట్టిగా చెప్తున్నారు నిర్మాత 'దిల్ రాజు' అండ్ టీమ్. కాకపోతే ఇక్కడికి ఎందుకు ఇప్పుడు మంచిగా సడెన్‌గా హైప్ వచ్చింది. ఎప్పుడు జరగనట్టుగా ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో ఒక ఫంక్షన్ జరిగింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల వైపే ఉన్నారు. కానీ ఈ ఒక్క సినిమా కోసం, అబ్బాయి కోసం బాబాయ్ తరలి వస్తున్నాడు. ఖచ్చితంగా వచ్చే నెల 4, 5 తారీఖుల్లో ఒక భారీ ఫంక్షన్‌తోని ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీకి మొత్తం తెరబడనుంది. అప్పటి వరకు అందరూ గూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు ఈ సినిమాకి సంబంధించిన ముఖ్య అతిథని చివరికి కన్ఫర్మ్ అయింది. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని చెప్పేసి చాలా సీన్స్ ఇన్స్పిరేషన్‌గా కూడా ఉంటాయని చెప్పేసి బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడాలి సినిమా వచ్చినప్పుడు ఎంతవరకు అది కరెక్ట్‌గా ఉంటదనేది. ఇకపోతే సినిమా మొత్తం గూడా కంటెంట్ 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలనేది చాలా క్లియర్‌గా పెట్టుకున్నారు టీమ్ అందరూ. అందుకనే శంకర్ గారు కూడా ఆ సినిమాని 2 గంటల 45 నిమిషాల బ్యూటిఫుల్ కట్‌తోని సినిమాని ఇచ్చారంట. ఈరోజు ఆ సినిమాని చిరంజీవి గారు వీక్షించారు. సినిమా చూసి ఇమ్మీడియేట్‌గా 'దిల్ రాజు' గారికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి, "వెళ్ళిపోండి మీరు ఎంతైనా చెప్పేయండి సినిమా గురించి ఏం ప్రాబ్లమ్ లేదు. ఖచ్చితంగా అంచనాలని అందుకుంటుందని" చెప్పి చిరంజీవి గారు చెప్పడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి నిర్మాత 'దిల్ రాజు' అన్నారు. ఇప్పుడు 'గేమ్ చేంజర్'కి సంబంధించిన హైలైట్స్ ఏంటంటే, 'గేమ్ చేంజర్'లో ఒక పొలిటీషియన్‌గా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఇలా 3 పార్శ్వాల్లో కనిపించనున్నారు 'రామ్ చరణ్'. ఒక తండ్రి పాత్రలో ఒక పొలిటీషియన్ ఉంటే, కొడుకు పాత్రలో ఉన్న 'రామ్ చరణ్' ఇలా 2 పాత్రలు చేయడం అనేది పెద్ద విషయం. చ చాలా కాలం తర్వాత 'రామ్ చరణ్' డ్యూయల్ రోల్ చేయటంతోని మొత్తం అందరూ కూడా లాక్ అయిపోయారు. ఇకపోతే సినిమాలో అంజలి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. 'కియారా అద్వానీ' గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ మాత్రం 'ఎస్‌జే సూర్య' క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా బావుంటదంట సినిమాలో. ఒక హీరోకి ఎదురుగా ఉన్న విలన్ గూడా గట్టిగా నిలబడితే ఏ రేంజ్‌లో ఉంటుందో ఖచ్చితంగా 'గేమ్ చేంజర్'లో 'ఎస్‌జే సూర్య' పాత్ర ఉంటుందని జెప్పేసి అందరూ అనుకుంటున్నారు. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక అప్డేట్స్‌ని 'గేమ్ చేంజర్'కి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు ద్వారా నేను శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.